అన్నాంచే వినుడి తెలుపదా అనుమానముందబోకు అది కులమనచున్ మానవుడై అవతరించి గనుడే శ్రీ వీర బ్రహ్మం గను తెలుసుకోండే జ్ఞాన క్రమము వినరండే గను తెలుసుకోండే అనుమాన పడబోకు అవతరించింది నేను అనుమాన పడబోకు అవతరించుగా నేను అనిపించు చిత్రము కనుగొని నడువండి కను తెలుసుకోండే అన్నాజయ ఏమి అనుమాన పడబోకు ఆ మానవ రూపంలో వీర బ్రహ్మేంద్ర స్వామినై అవతరించుది. సరే స్వామి, నాకు నిర్మలంగా ఉపదేశించు స్వామి. మగవారలు తలలు పెంచుక సొగసుకు పాపడదీసి తోతంబుచున్ బిగగడుతురు అడ్డ వస్త్రములు ముఖమునకు తిలకంబు పెట్టి ముత్తాడ మనచో పలుగురు చూడ ప్రతి రమ్మనచో ముత్తాడ మనచో పలుగురు చూడ అగని తంబుగా స్త్రీల అంచు దోతులు గట్టి అగని తంబుగా స్త్రీల అంచు దోతులు గట్టి అగని తమ్ముగా తీరా మగవారు కూడా ఆడవారులాగా వెంట్రుకలు విరబోసుకొని మగవారు కూడా టైట్ దుస్తువులు వేసుకొని తిరుగుచున్నారు. అలాగనా స్వామి? ఇంకా తెలుపు స్వామి. ప్రతి ఒక్కడు సతులు పదుగురు ఇరువుగా ఒక శైనంపై నిలుతురు నిజమున్ మతిలేని ఎదవరాళ్లకు అతివోదమున పెళ్లి నాడేరు సుమ్మే మతమని అదువా మతమారు సుమ్మే నాడేరు సుమ్మే మతమారు సుమ్మే నాడేరు సుమ్మే ఆ కథము తెలియక భక్త జనులను నిందించాలము తెలియక భక్త జనులను నిందించాలము తెలియక భక్త కతులైపోయారు కరుడే శ్రీ వీర బ్రహ్మం కారేడు అన్నాజయ గారు, భర్త ఒక్కడు సతులు పదుగురు ఒక్క శయనంపై పవలించెదరు. ఈ కులము మతము అనే భేదాలు లేకుండా ఈ అందరూ ఈ ప్రపంచంలో అలా తయారైనారు. అయ్యయ్యో ఏమి చెప్పుదు వయ్యారి నడకలింకా వనితలు చూడన్ గయ్యాలి వంక పాపడ దీయుచు నగలన్నీ పెట్టి దియ్యా సాగిరిగా పగన పప్పు పుయామానిరిగా దియ్యా సాగిరిగా పగన పప్పు దియ్యా సాగిరిగా ఆవయ్య సాగిరి వెంట్రుకలను తల్లబూవల విరబోసుగా సాగిరి వెంట్రుకలను తల్లబూవల విరబోసుగా ఆ తరలిలో తిరుగంగా కొచ్చిన దారిద్రము వనితలంటారు ఇయ్యా సాగిరిగా
స్త్రీలు వయ్యారి నడకలు నడుచుకుంటూ ఆ వెంట్రుకలు విరబోసుకొని ముఖమునకు పసుపు, ఇదివరకు పసుపు పెట్టేది, ఇప్పుడు అది కూడా మరచి వాళ్ళ నానా తీర్ల తయారై తిరుగుతున్నారు. అలాగనా స్వామి? ఇంకా పూజించు స్వామి. కాళ్ళకు కడియాలుండవు, కాళ్ళకు కడియాలుండవు, వేళ్లకు మట్టలు లేక వెదవలకిప్పుడు తాళ్ళను వలె గొలుసులు వేసుక, తాళ్ళను వలె గొలుసులు వేసుక, జోళ్ళను కాళ్ళకు దొడిగి జోరుగా నడసే పొగురు స్త్రీలు పొందుగా మురసే తమలంబు వేసుక పలు మారుల పురుషులెంబడి నోటిలో తమలంబు వేసుక పలు మారుల పురుషులెంబడి ఈ పర్యాసములు ఆడుకుంటూ పలికిరాలి ఎవరాళ్ళు అన్నాజయ రాబో కలియుగములో స్త్రీలు కడియాలు పెట్టరు, మట్టలు ఉండవు. ఒక తాడు వలె గొలుసులు వేసుకొని రకరకములైన చెప్పుల దోళ్ళని కాళ్ళకు వేసుకొని నోటిలో తమలపాకు విడియము వేసుకొని పనికిరాని పని చేయని మగ పురుషులెంబడి తిరుగుచుండురు. అవును స్వామి, ఇప్పుడు అలానే ఉంది. ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ కాలజ్ఞానం మొత్తం ముందు కలియుగంలో జరుగుతుండును అన్నాజయ. అలాగనా స్వామి? మందిరంలో వేదిక పైకి వచ్చినారు. మరి మీ ఇద్దరు కాపు వాళ్ళలో మరి ఎవరి పేరు ఏమిటో ఈ సభాయంలో ప్రజలకు విన్నవించండి. సేవక, నా పేరు మల్లారెడ్డి అందరు, మా తమ్ముని పేరు ఎల్లారెడ్డి అందరు. ఓహో, అది వేమా. మరి ఇక్కడికి ఈ సభా మందిరములకు ఏమి పని గురించి ఏమి విషయం గురించి వచ్చి ఉన్నారో తెలపండి. సరే, తెలిపేదామను. ఒరే వెళ్ళారెడ్డి, ఊర్లే ఒక వడ్రంగి లేకపోయాను, వేరే ఊరికెళ్ళి ఒక వడ్రంగిని తీసుకొని రమ్మము. ఈ విధంగా ఆ యొక్క చూడు నాకు సమాచారే అలా
అలాగంటారా? కులగోత్రములు మాకు చెప్పు. మయ బ్రహ్మ కుల చూడ బ్రహ్మాండపురంబో కాపులారా నేను పంచాయితీలలోన పరపెద్ద అన్నయ్యా కాపులారా కాపులారా మాది మా కులము మయ బ్రాహ్మణ కులము. మేము ఈ 5 పంచాయతీలు అంటే మా కులంలో 5గురు ఉంటారు. అల్లా నేను పెద్దవాడిని. సరే అవునా? సరే మంచిదే కానీ సంతోషమాయలో బ్రహ్మ సరే బ్రహ్మచారి మా ఊరికి వచ్చి పనిముట్లు చేయవాలను. సరే మంచిదే కానీ సామాగ్రి అంటే కాపులారా కాపులారా సరే మీరన్నట్టుగానే మంచిదే కానీ నాకు సామాగ్రి లేదు. మీరు సామాగ్రి ఇస్తే పెద్ద పెద్ద నాగాళ్ళు గొర్రెలు గుంటుగా అన్ని చేసి పెడదు.
బంటు వాళ్ళనగా మస్కూరి మల్లయ్య అంటారా మరి మా పట్టణ రమ్మను బంటువాడా ఇటు రమ్ము. ఇగో మన ఊరిలో పోలేరమ్మ జాతర జరుగుతున్నది. ఇంటికి చేరి బియ్యము ఒక్క రూపాయి చొప్పున వసూలు చేసుకొని రమ్ము. కొత్తగా వచ్చిన వడ్రంగి కూడా వదలకు, అందరినీ వసూలు చేసుకొని రమ్ము. శ్రీ పోతులూరు వీరబ్రహ్మ గారికి, శ్రీమతి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. ఎందుకని పిలువా నంపే ఏమి కారణము చెప్పే ఎందుకని పిలువా నంపే ఏమి కారణము చెప్పే ఓ బంధువాడా వారికి అన్ని పండుగలే లేని వారికి అన్ని ఎండుగలే ఉన్నవారికి అన్ని పండుగలు వారికి అన్ని ఎండుగలు. ఓ బంధువాడా నన్ను రమ్మన్న కారణమేమయ్యా ఓ బంధువాడా నన్ను రమ్మన్న కారణమేమయ్యా ఓ బంధువాడా నన్ను రమ్మన్న కారణం ఏమిటో ఉన్నవారికి అన్ని పండుగలే నేనులకు రోజు ఎండేదే ఎక్కడు వచ్చే తక్కువ అయితే ఇంటింటికి ఒక సేరు బియ్యం ఇచ్చారు. అందరితో పాటు నిన్ను కూడా వసూలు చేసుకొని రమ్మని మా పదేళ్ళు అలాగనా రావాలా ఒంటి వాడను ఇంటిలోనా ఒక్క రూపాయన్నా లేదుగా ఒంటి వాడను ఇంటిలోనా ఒక్క రూపాయన్నా లేదుగా ఓ బంటు వాడా తుంటరి మాటలు గవయ్యా ఓ బంటు వాడా తుంటరి మాటలు గవయ్యా. ఓ బంటువాడా నా ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. నేను మాట్లాడేది అన్ని నిజమే. నీకు అనుమానం ఉంటే నా ఇంట్లోకి వచ్చి కూడా చూసుకోవచ్చు. సరే ఇక్కడికి అదే ఇస్తుండగా ఒడ్ల మీరయ్య రెడ్ల దగ్గర రాగా ఆ రెడ్లు ఏమనుకున్నారు? అది కూడా అందరు ఏమయ్యా వీరబ్రహ్మం గారు, నీకింత గౌరవం నీకింత గౌరవమా, నీకింత గర్వమా? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చారు? నీకు అందుకే బ్రాహ్మణుల జాతిని నమ్మరాదు. అలాగనా? అవును. ఓ కాపులారా, ఆ, తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు, తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు నాపి కోసిన కత్తి నాదుడెవడు? రాతి కుందన గాలి గోపురములు, రాతి కుందన గాలి గోపురములు శిలను నిర్మించిన శిల్పులెవరు? చెవు కొట్టు పోగులు కుట్టువారెవరయ్యా? చెవు కొట్టు పోగులు కుట్టువారెవరయ్యా?
మాంగళ్యమొసగిన మాన్యులెవరు కడకునేగిన దినమున గడ్డపార కొట్టలి గలము గముల్లేసినాము మేము ఇట్టి విశ్వ బ్రాహ్మణ కులము మాది పోయల్లారెడ్డి మాది అటువంటి విశ్వబ్రాహ్మణ కులము. తల్లి గర్భము నుండి ఆ శిశువు జన్మించినప్పుడు ఆ నాభి అనగా బొడ్డు కోసిన కత్తి తయారు చేసింది మేమే. గొర్రు గుంటుక గాలి గోపురములు కూడా తయారు చేసింది మా కులమేనయ్యా. మీరు ఇంత గర్వంగా మాట్లాడడం మంచిది కాదు. అవునా? చెప్పు అడుమాను. రూపాయి చొప్పున మేము ఇంటింటికి వసూలు చేస్తున్నాము. అందుకే నువ్వు కూడా ఇవ్వాలి, ఆలస్యం కాకుండా జల్దీ ఇవ్వాలి. ఊరి నుంచి వెళ్ళబడతాం. మీకు చెప్పాలా? చుట్టదాగి నేను చెప్పేద పట్టి ముచ్చటంతా 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 నా పొట్ట ఉప్పెను చుట్ట చేతిలో పట్టి కుంజవలనే నా పొట్ట ఉప్పెను చుట్ట చేతిలో పట్టి కుంజవలనే కాపులారా మీరు మీరు మీకు చెప్పమంటారు కదా నాది ఏంది ఏమైంది అనేది. నాకు పొట్ట ఊపినది, చుట్ట చేతులు ఉంది. ఆ చుట్ట తాగిన తర్వాత మీకు అంత ముచ్చట చెప్తాం. అవునా? తాగి చెప్పవయ్యా పట్టి రాసుకుందనయ్యా, తాగి చెప్పవయ్యా పట్టి రాసుకుందనయ్యా, తాగి చెప్పవయ్యా పట్టి రాసుకుందనయ్యా, తాగి చెప్పవయ్యా పట్టి రాసుకుందనయ్యా, అరమరలేక ఆలసలో తిని చెప్పవయ్యా, అరమరలేక ఆలోచించగా నీకు చెప్పవయ్యా, అరమరలేక ఆలసలో చందయ్యవయ్యా, అరమరలేక చందయ్యవయ్యా. బ్రహ్మచారి అగ్గిస్తే నేను ముచ్చట మొత్తం చెప్తా. తొందరగా మాకు చెప్పాలి. ఒకసారి ఆ తప్పున జమ్ము ఇప్పుడు నీవు సప్పుడు చేయగను, తప్పున జమ్ము ఇప్పుడు నీవు సప్పుడు చేయగను, ఆ తప్పున జమ్ము ఇప్పుడు నీవు సప్పుడు చేయగను, తప్పుడు జమ్ము ఇప్పుడు నీవు సప్పుడు చేయగను. పోలేనమ్మని మీరు ఏనంటారు కదా, ఆమె నిప్పు అడిగినాం. కాడి పండుగ వాళ్ళ అందరం అగ్గి తెచ్చగాను నీకు మరి ఇవ్వగలదా, 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 ఆ గట్టి మాటను కట్టి పెట్టను సందయ్యవయ్యా, మాటలు కట్టి పెట్టను సందయ్యవయ్యా, ఒట్టి మాటలు కట్టి పెట్టను సందయ్యవయ్యా, మాటలు కట్టి పెట్టను సందయ్యవయ్యా. బ్రహ్మచారి బ్రహ్మచారి వీరబ్రహ్మ గారికి తడవు ఏలవమ్మా తెచ్చి ఇవ్వదమ్మా,